నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. పెళ్లి వేడుకల్లో బంగారు నగలు నగదు చోరీకి గురవడం ఇటీవల తరచుగా జరుగుతున్న ఘటనలు. ముఖ్యంగా బంధువుల వేషాధరణలో వచ్చి కుటుంబ సభ్యుల హడావిని ఆసరగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా రాజంపేటలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన వివాహ వేడుకల్లో దొంగతనం కలకలం రేపింది. బంధుమిత్రుల సందడి మధ్య గుర్తైన వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పెళ్లి బృందం షాక్ గురైంది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ దృశ్యాలను ఆధారంగా నిందితులను గుర్తించి పనులు పట్టారు. మే 11 నుండి నిర్వహించనున్న విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడికి హాజరయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా 7 రోజుల పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమం 3వ రోజు జిల్లాలోని సర్పంచ్లతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సెలవుల్లో జిల్లాలో 2 కేంద్రాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులందరూ ఈ శిక్షణకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేసి పాఠశాల తనిఖీ చేయడం ద్వారా గుణాత్మక విద్యను పెంపొందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘాన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సమన్వయకర్తలు వేణుగోపాల్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఆమెను రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 2 సంవత్సరాల పాటు చురుగ్గా సేవలందించిన కిరణ్మయికి అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. సిబ్బంది తనపై చూపిన ఆదరణను చూసి భావోద్వేగానికి లోనైన సబ్ కలెక్టర్ కణతడి పెట్టారు. అది చూసిన సిబ్బంది కూడా భావోద్వేగానికి గురయ్యారు. 2 సంవత్సరాల సమయంలోనే కిరణ్మయి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రతి వ్యక్తిని తన కుటుంబ సభ్యునిగా భావించి వారి సమస్యలను తన సమస్యగా స్పందించారు.
దీంతో ఈ ప్రాంతంలో ఆమె తక్కువ సమయంలోనే అందరి మన్ననలు పొందారు. కార్యం నుండి ఆమె బయటకు వెళ్లేంత వరకు సిబ్బంది పూలవర్షం కురిపిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. కమ్మర్పల్లి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అభిషేకాలు, అర్చనలు, హోమం, బలిహారణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అభిషేకం, హోమం, బలిహరణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం నుంచి స్వామివారి ఉత్సవమూర్తులను పూలతో అందంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఉత్సవాలకు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహానదన కార్యక్రమాన్ని నిర్వహించారు. आम्ही बाहेर ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్: R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్,
కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ కామారెడ్డి జిల్లా మద్దు మండలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 6 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న పంట కాలిబూడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపివేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్దు మండలం అంతాపూర్ కుడిచేర గ్రామ శివార్లలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 6 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న మొక్కజొన్న పంట కాలిబూడిపోయింది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వేసవి కాలం కావడంతో పంట పొడిబారి మంటలు త్వరగా వ్యాపించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూ ఉండండి K9.